1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. ముందుగా మీకు కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంది మీ ఇద్దరు నలుగురు చేద్దాం అనుకున్నారు ప్రమాణ స్వీకారం, మళ్ళీ మీ ఇద్దరే చేయాల్సినటువంటి పరిస్థితి. బల్మూర్ వెంకట్ మీరు వాళ్ళిద్దరు ఆగిపోయింది. హైకోర్టులో వాళ్ళు పిటిషన్ విచారణకు వచ్చింది, స్టే విధించింది ఫిబ్రవరి 8 వరకు. ఏం జరుగుతూ ఉంది, ఎందుకోసం? నలుగురం ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నప్పటికీ కూడా కోర్టు దాంట్లో ఇచ్చినటువంటి ఆర్డర్ వల్ల వాళ్ళిద్దరు అలా చేయలేకపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ కోర్టులు అంటే అపారమైన గౌరవం ఉంది. కోర్టు యొక్క ఆదేశాన్ని అనుసరించి వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం దూరంగా ఉంటున్నారు. మేమిద్దరం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం. నాకు నమ్మకం ఉంది, గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఉందని మేము అనుకుంటా ఉన్నాం. అతి త్వరలో వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కోర్టు ఏం చెప్పింది దాంట్లో ఇచ్చినటువంటి స్టేలో ఏమేమి వివరాలు పొందుపరిచింది? ఎందుకంటే గవర్నర్ ఆమోదించినటువంటి పేర్లే గతంలో సేమ్ గవర్నర్కు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2 పేర్లు పరిశీలించినటువంటి పరిస్థితి, వాళ్ళు ఆమోదించి పంపారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, ఆయన కూడా రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుడే. కోదండరామ్ కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ ప్రతిపాదన. ఎక్కువగా బీఆర్ఎస్ ఇదే మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. రాజకీయ పార్టీలు రకరకాలుగా ఉంటాయి. కోదండరామ్ గారు పార్టీని మా దృష్టిలో రాజకీయ పార్టీగా చూడట్లేదు, అదొక ఉద్యమ పార్టీ. తెలంగాణ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీలో టీజేఎస్ గారు ఒక్క నిమిషం ఉండండి వారు తీసుకున్న నిర్ణయంలో గవర్నర్ గారు తీసుకున్నారు. కోర్టు ఏదైనా ఆక్షేపం ఉంటే ఉంటుంది, బట్ అంతిమంగా కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్టాఫ్ నర్స్కి సంబంధించిన నియామకాల పైన హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. రేపు మీరు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా. నియామకాలు మేం చేశాం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పేరు మీరు తీసుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్. సరే, ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాల్లో మారుతూ ఉంటాయి పార్టీల ఆధారంగా. మీకు 6,500 పోస్టులు భర్తీ చేయడానికి 9.5 ఏళ్ళు పట్టింది. మీరే కదా ప్రతి బహిరంగ సభలో చెప్పినారు 1,00,000 ఉద్యోగాలని, ఇంటికో ఉద్యోగం అని. అరే 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపలేని మీరు ఇవాళ మేము చేస్తున్నాం. మీకు నింపడం చేతగాలే, మాకు చేతనవుతుంది, మేము చేస్తున్నాం. హర్షించండి, సంతోషించండి. మీరు చేయలేకపోయిన పనులు మేము చేస్తూ ఉన్నాం. నర్సులే కాదు, ఇంకా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నాం. ఇది మేము ఇచ్చినటువంటి వాగ్దానం. మీరు 9.5 ఏళ్ళుగా ఉద్యోగస్తుల ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ ఉద్యోగస్తుల పాపం తెలియదు, మీరు ప్రభుత్వం దిగిపోయినారు. ఉద్యోగస్తుల ఆదుకుల్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్, పూలే విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్, అదే అని మాకు అర్థమవుతుంది. కవిత గారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. సౌ చువ్వే కాకే బిల్లి అచుకుగా అంటారు ఉర్దూలో. 9.5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు పూలే గురించి మర్చిపోయి నిద్రపోయి ఇవాళ కవితమ్మ గారు నిద్రలేసి పూలే గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? ఎవరినైనా ఒకటే ప్రశ్న వేస్తారు మీకు. సరే అమ్మా, పూలే గురించి మాట్లాడుతున్నాం, సంతోషం. బీసీల గురించి ఎవరు మాట్లాడి మేము సంతోషిస్తాం. బట్ 9.5 ఏం చేసావు, అదే కదా ప్రశ్న. ఆ ప్రశ్నకు ఫస్ట్ జవాబు చెప్పానండి కవిత గారిని. కేటీఆర్ ఒక మాట మాట్లాడుతూ మీ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల బట్టలు విప్పే కార్యక్రమం త్వరలోనే ప్రజలు చేపడతారనేటువంటి స్టేట్మెంట్ చేశారు కేటీఆర్. ప్రజలు మీ బట్టలు ఇప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. 6 గ్యారెంటీలు మేము ఇచ్చిన వాగ్దానాలు. కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేస్తే అన్నీ ఆచి చూచి లెక్కలేసే చేస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతాము. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసి మీరు మాకు 0 బడ్జెట్ చేతిలో పెట్టిపోయినరు. దాన్ని ఏ రకంగా చేసుకోవాలో చేసుకుంటాం. 6 గ్యారెంటీలు మాకు ప్రామాణికము. 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతాం. ఒకరోజు వెనక ముందు డెఫినెట్గా ఇచ్చి తీరుతాం. ఓవరాల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశం, 17 పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యంగా నిజామాబాద్లో ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది, ఏం జరుగుతుంది, ఎవరు నిలబడతారు, ఈసారి ఈక్వేషన్ ఎట్లా ఉంది? 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దగా చర్చలోకి అవకాశం లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? 9.5 ఏళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా తేవడంలో కేసీఆర్ పాత్ర ఉందని నమ్మి వారికి ఓటేశారు. 9.5 ఏళ్ల పాలన వాళ్ళందరినీ, అన్ని వర్గాల వారిని వంచారు, మోసం చేశారు. ఇవాళ ప్రజలు మా వైపున 64 సీట్లు ఇచ్చారు మాకు. అదే మాదిరిగా మెజారిటీ పార్లమెంట్ సీట్లు మాకు ఇస్తారు. 14 నుంచి 15 సీట్లు కనీసం గెలుస్తామని ఆశిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.